బాస్ సీజన్ తెలుగు 9లో అయితే కనుక ఈరోజు జరిగిన ప్రోమోలో మామూలుగా లేదు మామ. నాక్స్ అయితే కనుక ఇచ్చి పడేశారు. అసలు ఏంట్రా బాబు ఈ రేంజ్లో ఇచ్చేసారు. అసలు వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 1 వీక్ కూడా కాలేదు, అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ అన్ని లాక్కోవడం ఏంటి, ఇవ్వడం ఏంటి, లాక్కోవడం ఏంటి అన్న పాయింట్లో తనుజ అయితే కనుక తన స్ట్రాటజీ మంచిగా చెప్తుంది. ఆ స్ట్రాటజీకి నాక్సారే షాక్ అయిపోయారనమాట. సో ఆయేషా తను వచ్చి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసినా పర్వాలేదు, తనే నా టార్గెట్ అని చెప్పినా పర్లేదు అన్న కూడా నాక్సార్కి అలాగే ఆన్సర్ చెప్పింది మామ. తన స్ట్రాటజీ సూపర్ మామ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను మామ. 3 minutes ప్రోమో సూపర్ ఉంది. అదరహ అదరోభ అరోగ్యవహ. నాక్సార్ ఎంట్రీ అయితే మామూలుగా లేదు మామ, అల్టిమేట్ అనమాట. సో 5 members ఎవరైతే ఉన్నారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మామ ఒక్క నిమిషం సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టు మామ, ఓకేనా? ఎవరైతే ఉన్నారో 5 members వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఒక్కొక్క పర్సన్కి 2 రీజన్స్ చెప్పి వాళ్ళు డిజర్వా అన్డిజర్వ్డా అనేది చెప్పాలి మామ. ప్రోమోలో టోటల్గా ఇదే జరిగింది. రమ్య, చిట్టి, పికిల్స్, మోక్షాగర్ అయితే కనుక వీడియోలో కనిపించలేదు, రాము కూడా కనిపించలేదు, డీమాన్ పవర్ కూడా కనిపించలేదు మామ. వీళ్ళందరూ ఏంటి ఈ వీడియోలో ఎందుకు కనిపించలేదు? నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గట్టి డోసు పడబోతుంది నాక్సార్ చేతిలో, మామూలు కాదనమాట. రమ్య, పికిల్స్, రమ్య, మోక్షాకి అయితే కనుక గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతున్నారు, నువ్వు ఇలా చేస్తే కరెక్ట్ మార్చుకోవాలి హౌస్లో అని చెప్పి. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దీని రిలేటెడ్ ఏంటంటే ఈ ప్రోమోలో అయితే చూపించలేదు, మన మాధురి గారు అయితే కనుక ఇంట్లో నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతానని చెప్పి ఏదో సమ్ ఇష్యూ ఉందని చెప్తారు. సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఏమైనా వస్తే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. అండ్ ఈ ప్రోమోలో ఏం జరిగిందో చెప్తున్నారు చూడండి డీటెయిల్గా. నాక్సార్కి అయితే కనుక ఫుల్ మాస్ సాంగ్ చేశారు, మామూలుగా లేదనమాట. అటుపక్క 2 అమ్మాయిలు ఇటుపక్క 2 అమ్మాయిలు సుమ్ము సుర్ర అయిపోద్ది అన్నట్టుగా ఉందనమాట. సో ఇవాళ ఏంటి అంత హుషారుగా ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ 6th వీక్లో వచ్చారు కదా, మామూలు ఉండదన్నమాట. జమ్ 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 అంటూ ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి. ఇవాళ ఏంటి అందరూ అంత హుషారుగా ఉన్నారు హౌస్లో అని చెప్పగానే మిమ్మల్ని చూసి సార్ సంజన గారు అయితే కనుక లవ్ సింబల్ ఇస్తారు. మరి ఆ లవ్ సింబల్ ఏంటో చూపించలేదు ఈసారి అయితే ప్రోమోలో కనుక, చూద్దాం ఏమైతే. సో ఇక్కడ గౌరవ్ని లేపి 5 crowns ఉంటాయి కదా అక్కడ, ఆ క్రోన్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఇవ్వండి అని చెప్తారనమాట. ఎవరైతే 5 members ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో నాక్సార్ అక్కడ వైల్డ్ కార్డ్ కంటెంటెంట్ని పిలుస్తారనమాట 5 membersని. 5 నుంచోండి, ఎవరైతే ఎలిమినేషన్ కాదు, ఎవరైతే 5 members ఉన్నారో వైల్డ్ కార్డ్ వాళ్ళు వాళ్ళందరూ నుంచోమని చెప్తారనమాట. సో ఇద్దరైతే కనుక అక్కడ రీజన్ ఇద్దరు ఏంటంటే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టార్స్, దాని తర్వాత ఇక్కడ ఏం లేదండి. సో వాళ్ళొక్కరిని నాక్సార్ చెప్తారనమాట నేమ్స్. ఆ నేమ్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళు డిజర్వా అన్డిజర్వా అనేది చెప్పాలన్నమాట. ఇద్దరు డిజర్వ్ అంటే సో వాళ్ళ దగ్గర ఉన్న పవర్ లాక్కోరు. అండ్ ఇద్దరు బ్యాలెన్స్డ్గా చెప్తారా, ఒకళ్ళు డిజర్వ్ ఒకళ్ళు అన్డిజర్వ్ చెప్తారా అనేది ఇక్కడ పాయింట్గా ఉంది. ప్రోమోలు అంత డీటెయిల్గా అయితే చెప్పలేదు. సో ఇక్కడైతే కనుక నాక్సార్ అయితే కనుక ఇక్కడ ఆడియన్స్ పోల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఆడియన్స్ చాలా హుషారుగా ఉన్నారు, ఆడియన్స్ కూడా చాలా హుషారుగా ఉన్నారు, నేను ఆడియన్స్ పోల్ కూడా పెడతానని చెప్పి నాక్సార్ చెప్తారనమాట. ఫస్టే పాపం మాధురి గారిని లేపుతారు మామ. నేను ఎక్స్పెక్ట్ చేశాను హౌస్లో ది వైలెంట్ పర్సనాలిటీ ఆవిడే. ఏంటే కూర్చుంటానే చెప్తావా ఏంటి అన్న డైలాగు పీక్స్కి వెళ్ళిపోయింది మామ. నువ్వు మాట్లాడిన ప్రాసెస్ బాగానే ఉంది, నీ తీరు బాగాలేదని చెప్పి నాక్సార్ అయితే కనుక ఫుల్ క్లాస్ పీక్ వదిలేశారనమాట. చూడండి చెప్తాను. తన యొక్క పవర్ ఏంటంటే కదా, ఆవిడ యొక్క పవర్ ఆఫ్ డిజర్వ్ అనమాట. పవర్కి ఆవిడ డిజర్వా కాదా అని చెప్పి చెప్పడం చెప్తారనమాట. సుమనని లేపుతారు. సుమన్ అయితే మాధురికి కళ్యాణ్కి మధ్యలో జరిగిన ఇష్యూ అడుగుతారనమాట. మాధురికి ఆ రోజు ఏం జరిగిందంటే కనుక వంట తనైతే కుక్ టీంలో ఉంది కదా. సో కళ్యాణ్ అయితే కనుక మన ఆ రోజు యాక్చువల్లీ కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదండి, తను అడుగుతాడు. బట్ ఆవిడైతే కనుక మాట్లాడే తీరైతే బాగా నిజంగా దగ్గర కళ్యాణ్ పిలుస్తాడు. కళ్యాణ్ పిలవగానే ఆవిడ వస్తారు, కూర్చోడు అంటాడు. అంటే తను రెస్పెక్ట్ ఇచ్చాడు. కూర్చుంటేనే చెప్తారా ఏంటి అన్న మాట మాధురి గారు మిస్టేక్. ఆవిడే రెచ్చగొట్టారు, ఆవిడే గొడవ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఆ రోజు అయితే కనుక.
సో కూర్చుంటే చెప్తానంటే మీరు అలా మాట్లాడితే నేను వేరే రకంగా మాట్లాడడం తప్పేం లేదు కదా. తన ఫస్ట్ తప్పు ఎవరిది, మాధురి గారిదే. తర్వాత తన ఆ మాట కూడా ఏం సీరియస్ అవ్వకుండా చెప్పాడు సింపుల్గా. సో అక్కడితో ఖతం. సో దాని తర్వాత బిగ్ బాస్ ఏవి చూపిస్తారు మామ, మనం చెప్పిన ఏవి చూపిస్తారనమాట. సో మాధురి గారికి అయితే కనుక తన దగ్గర ఉన్న పవర్ కూడా లాగేసుకుంటారు. సో మాట్లాడిన వర్షన్లో తప్పేమీ లేదు, కానీ మాట్లాడిన తీరు బాగాలేదమ్మా మాధురి. నువ్వు అంత కోపంగా మాట్లాడితే ఎలా సార్? నా తీరు ఇంతే సార్ అంటే కుదరదు. సో అది బిగ్ బాస్ హౌస్, అందరూ చూస్తున్నారు కాబట్టి తీరులు మార్చుకోవాలి, కొన్ని పద్ధతులు ఫార్మాలిటీస్ మార్చుకోవాలి, బిగ్ బాస్ కట్టుబాట్లు ఫాలో అవ్వాలా. మాధురి గారు కాదు సార్, మాధురి గారు నా కాదు సార్, నా వాయిస్ అంతే సార్. కాదమ్మా, ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు లేదు కదా, అలా వచ్చిన వాయిస్ హౌస్లోనే ఉందమ్మా, ఇప్పుడు లేదు కదా అంటారు నాకు సార్ అనమాట. సో నాకు సార్ అంటారు. సో మాట తీరు మిమ్మల్ని ఏదో అన్నారు, ఆ వాయిస్ అయితే కనుక నాకు ప్రోమోలు అర్థం కదా, మాట తీరు మిమ్మల్ని ఏదో ఎక్కిస్తుంది అన్నారు అనమాట. సో దాని తర్వాత నాకు సార్ ఓకే ఓకే చెప్పండి, ఈవిడికి అడ్వైజ్ ఇవ్వండి, థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని చెప్పి ఆడియన్స్ని అడుగుతారన్నమాట. సో ఏదైనా ఆడియన్స్ పోల్తోనే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నారనమాట. 40% ఏమో ఎస్ అని, 60% ఏమో నో అని ఇచ్చారు. ఆవిడ దగ్గర ఉన్న స్టోన్ అయితే కనుక లాగేసుకున్నారు మామ. సో సీల్డ్లో ఉన్న క్రోన్ అయితే కనుక తీసేసుకున్నారనమాట ఆవిడ దగ్గర నుంచి. దీని తర్వాత ఆయిషా, అబ్బా ఏమన్నా ఓవర్ యాక్షన్ స్వామి ఇదైతే కనుక, ఓవర్ యాక్షన్ ఆఫ్ ది కింగ్, ఓవర్ యాక్షన్ ఆఫ్ ది క్వీన్ అనాలి ఈవెనైతే కనుక, ప్రతిదీ ఓవర్ యాక్షన్. కానీ ఏ మాటకు ఆ మాట. ఈ రోజు అయితే కనుక నిజంగా కిరీటంలో ఆవిడ ఉంది మామ. నేను తమ్నైల్లో కూడా పెట్టింది అందుకే క్వీన్ అని చెప్పి. నిజంగా తనుజాన్ని మించిపోయింది మామ అందంలో. ఏమన్నా పర్సనాలిటీ ఆ బాబాయ్, అసలు మామూలుగా లేదనమాట ఆవిడైతే కనుక. సో పవర్ ఈజ్ బ్యాక్. ఆవిడ యొక్క పవర్ ఏంటనగా పవర్ ఆఫ్ నామినేషన్ అనమాట. సో ఎవరినైనా ఇనామినస్గా నామినేట్ చేయొచ్చు. సో తనుజని లేపుతారు, దాని తర్వాత రీతుని కూడా లేపుతారు. వీళ్ళ పాయింట్స్ మామూలుగా పెట్టలేదు మామ. తనుజ యొక్క స్ట్రాటజికల్ లెవెల్కి నాకు సారే మైండ్ తిరిగి బెండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. తను చెప్తుంది, నేను తనని డిజర్వ్ చేస్తున్నా సార్, డిజర్వ్ చేస్తున్నా. ఎందుకు? తను నిన్ను వచ్చి డైరెక్ట్గా నామినేట్ చేసింది కదా, నువ్వే టార్గెట్ అని చెప్పింది కదా, అన్నింటిలో నేనే నామినేట్ చేస్తాను. చెప్పనండి సార్, పర్లేదు, నేను ఆడతాను, నేను వచ్చింది ఆడడానికే, నాకు ఫైటర్స్ ఉన్నా పర్లేదు, ఎలాంటి ఉన్నా పర్లేదు, నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఆడుతాను అన్న స్ట్రాటజికల్ లెవెల్ని చూసేవా. నాకు అది కనుక పీక్స్కి వెళ్ళిపోయింది మా ఆ స్ట్రాటజికల్ లెవెల్ అయితే కనుక. ఏమన్నా చెప్పారా బాబాయ్ తనుజ గారు అయితే కనుక నాకు అనిపించింది నాకు. సో సీ డిజర్వ్డ్. దాని తర్వాత రావటమే ఒక టార్గెట్తో వచ్చింది కదా. అవును సార్, నాకు సార్ చెప్తాను, పర్లేదు సార్ రానివ్వండి సార్. నేను అనుకోవడం ఆ మాటకి ఆయుష్ అయితే కనుక తనకి ఫిదా అయిపోద్ది ఖచ్చితంగా. నాకు సార్ చెప్తారు, నీకు తెలుసు కదా నువ్వే తన టార్గెట్ అని చెప్పి, తెలిసినా పర్లేదు సార్ అని చెప్తుంది తనుజ. అవును సార్ చేసింది సార్ టార్గెట్ అని చెప్తాను అనమాట. నాకు సార్ అంటే వర్షన్ తెలిసి కూడా తన దగ్గర పవర్ రైట్ అనుకుంటున్నావా? యాక్చువల్లీ పవర్ ఉండడానికి తనకి నా మీద ఉన్న కోపానికి దానికి సంబంధం లేదు సార్. తనకి నా మీద కోపం ఉంది, అది పర్సనల్ అండ్ వేరే అయినవన్నీ ఉండి. అంటే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే తను హౌస్లో ఉన్న వాళ్ళ గురించి అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను తన దగ్గర ఉన్న స్టోన్ అయితే కనుక డిజర్వ్ అని చెప్తున్నాను సార్, నా పర్సనల్గా ఆలోచించట్లేదు అని చెప్పి అన్నట్టుగా చెప్పారని చెప్పి మనకు అనిపిస్తుంది మామ. రీతుకి 2 నాలుకలు ఉన్నాయి మామ, ఒక్క పడవ మీద కాలేదనమాట. 2 పడవలు ఇక్కడ కూడా, 2 పడవల మీద కాలేస్తూ సామెత తెలుసుగా మామ. ఆ సామెత ఏంటో కామెంట్ రూపంలో చేయండి. అది వెళ్ళిపోద్ది, ఇటు వెళ్ళిపోద్ది, మధ్యలో మునిగిపోతాం, అదనమాట. తను ఇక్కడ చెప్తుంది రీతు, తన దగ్గర ఉన్న పవర్ ఉన్న నాకేమీ ప్రాబ్లం లేదు కదా సార్, కాబట్టి నేను డిజర్వే సార్. నాకు సార్ అడుగుతారు, నీ దగ్గర ఉన్న తన దగ్గర ఉన్న పవర్ నీకు ప్రాబ్లం లేదంటే నువ్వు డిజర్వ్ అని చెప్తావా? అంటే నీ ఒకదాని గురించి ఆడుతున్నావా? హౌస్లో నువ్వు ఒకదానివే ఉన్నావా? మిగతా వాళ్ళ గురించి ఆలోచించావా అన్న పాయింట్ అక్కడ రైజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో నీకు ప్రాబ్లం లేకపోతే డిజర్వా అంటారు నాకు సార్. నీకు ప్రాబ్లం లేకపోతే ఏంటమ్మా, హౌస్లో మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? సో ఇంకో మాట అంటది, తను ముందే నువ్వు స్ట్రాంగ్, నేను నీతో ఫైట్ చేయను, అలాంటి వాళ్ళకి అంత డైరెక్ట్గా నామినేషన్ చేసే పవర్ వాళ్ళకి అవసరం లేదు సార్. ఇప్పుడే కదమ్మా నువ్వేమో తన వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు సేఫ్ అన్నావు, డిజర్వ్ అన్నావు, ఇప్పుడేమో రీజన్ అంటున్నావు, స్ట్రాంగ్ అంటున్నావు, గేమ్ అంటున్నావు.
ఏంటేంటో చెప్పుకుంటూ వచ్చింది మామ. ఫైనల్గా అయితే నేను అనుకోవడం తను నాట్ డిజర్వ్ అని చెప్పిందని అనుకుంటున్నాను. నాకు సార్ అంటారు ఫస్ట్ ప్రాబ్లం లేదు అన్న, ఇప్పుడేమో ప్రాబ్లం అని చెప్తుంది, ఏంటమ్మా నువ్వు అని చెప్పి అక్కడ కొంచెం ఫన్నీ క్రియేట్ అయ్యి ఉంటుందండి. నేను కూడా ఇక్కడ సూపర్ మామ నిఖిల్ని నుంచో పెడతారనమాట. హౌస్లో గడగడలాడించే సత్తా ఉన్న వాళ్ళలో ఒక పర్సను నిఖిల్ గౌరవం అనమాట మామ, గుర్తుపెట్టుకోండి. ఇమాన్యుయల్ చెప్తాడు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఫైనల్ కాకుండా ఫస్ట్ కంటెండర్షిప్ కోసం ఫైట్ చేసి అని క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ ఇమాన్యుయల్ యొక్క వాయిస్ ఏంటంటే నేను అనుకోవడం తన దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉందో అది ఇప్పుడే వాడకుండా ఫైనల్లో వాడితే బాగుండు అన్నట్టుగా చెప్పి తనైతే కనుక ఎవరిని నామినేట్ చేయకుండా ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఫైట్ చేశాడు. సో మేబీ తను డిజర్వ్డ్ అని చెప్పాడని చెప్పి నేనైతే అక్కడ అనుకుంటున్నాను ఇమాన్యుయల్ అయితే కనుక. దాని తర్వాత ఇమాన్యుయల్ ఇంకో మాట అంటాడు అనమాట అక్కడ చూడండి, నాకు సార్ అంటారనమాట. సో వీక్ మొత్తం ఆడలేదా, వచ్చిన టాస్క్లన్నీ ఆడాడు కదా అని చెప్పి నాకు సార్ అంటారనమాట. సో ఆ మాటకి మరి ఇమాన్యుయల్ ఏ సమాధానం ఇచ్చుంటారనుకుంటే నేను కూడా వీక్ మొత్తం ఆడాడు సార్, అది వేరే, కాకపోతే తన దగ్గర ఉన్న పవర్కి తనైతే కనుక డిజర్వ్డ్ కాదని చెప్పి నా ఒపీనియన్ అని చెప్పాడని అనుకుంటున్నాను నేను. సో ఇమాన్యుయల్ మనీ సో అలాంటి వ్యక్తికి ఆ పవర్ లేకపోయినా ఆడే సత్తా ఉంది అంటున్నాడు అనమాట. రైట్, ఓకే. ఎందుకనంటే తను నాట్ డిజర్వ్డ్ అని చెప్పడానికి రీజన్ చూడండి, తను చాలా స్ట్రాంగ్ ప్లేయరు. అది దృష్టిలో పెట్టుకొని ఇమాన్యుయల్ తనేంటో తను ప్రూవ్ చేసుకోగలడు. సో తనకైతే కనుక అది అవసరం లేదు, తనైతే కనుక ఆ పవర్కి అన్డిజర్వ్డ్ అని చెప్పాడని చెప్పి అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. నాకు సార్ చెప్తారు సత్తా ఉంది అని ఆ పవర్ తీసేసుకుందాం అంటారనమాట. సత్తా ఉందని చెప్పి ఆ పవర్ తీసేసుకుందామా. సో అక్కడ ఇమాన్యుయల్ మంచి పాయింటే చెప్పాడని నాకైతే అనిపిస్తుంది. సో అదేంటో కొంచెం కన్ఫ్యూజన్గానే ఉందన్నమాట. సో దీని తర్వాత శ్రీనివాస సాయి ఏంటంటే కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ దగ్గర హౌస్ మేట్స్ దగ్గర కూర్చొని మాట్లాడిన విధానం చాలా సూపర్గా ఉంది. తను కొంచెం వచ్చిన వాళ్ళలో ఆట ఆలోచించి ఆడతానని చెప్పి మనమైతే ఎక్స్పెక్టేషన్ ఉంది. బర్నీ చెప్తారనమాట ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సినంత వీక్ అయితే కాదు సార్ ఆయన అని చెప్తారనమాట. నాకు సార్ చెప్తారు వీక్ గురించి కాదు, వీక్ పీపుల్కి మాత్రమే పవర్ ఇమ్యూనిటీ దక్కాలని చెప్తే మరి వీక్ పీపుల్కి మాత్రమే పవర్ ఇమ్యూనిటీ దక్కాలంటే కాదు. సో అందరిలో ఎవరికైనా దక్కవచ్చు. బట్ ఏంటంటే కనుక తను అందరూ ఒకేలా చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఏం చెప్తారు, తను వీక్ పర్సన్ కాదు కదా సార్, సో అందుకనే తనకేంటంటే కనుక సో అది డిజర్వ్డా నాట్ డిజర్వ్డా అని చెప్పి ఏంటంటే కనుక భరణి గారు అక్కడైతే కనుక నా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. సో దాని తర్వాత దివ్య నిఖిత గారు కూడా చెప్తారనమాట. సో దివ్య నిఖిత గారు చెప్పిన పాయింట్ చాలా లాజిక్గా చాలా బాగుంది. వచ్చిన మొదటి చేతిలోనే పెట్టేశారు, అంటే పవర్ ఇచ్చేస్తారు కదా. సో ఇట్ ఈజ్ నాట్ రైట్, అలా వచ్చి రాగానే పవర్స్ ఇచ్చేయడం రావడం రైట్. వాళ్ళ గేమ్ ఏంటో స్ట్రాటజికల్గా ఏంటో చూసి పవర్స్ ఇచ్చుంటే బాగుండు సార్ అని చెప్తుంది నాకు సార్కి. సో డోంట్ డిజర్వ్ అని చెప్తున్నాను అంటది అనమాట. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే కదా తను బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు కదా. సో అలా పంపించిన ప్రాసెస్ని బట్టి తను నాట్ డిజర్వ్డ్ అని చెప్తుందంట. అంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ నాట్ డిజర్వా, బిగ్ బాస్నే తప్పు పడుతున్నావా అన్నట్టుగా క్వశ్చన్ అయితే రైజ్ చేసి నాకు సార్ కూడా అదే అడుగుతారనమాట. సో ఏవీలో అయితే కనుక ఇది చూపించారు మన ప్రోమో 1లో అయితే కనుక నేను అనుకోవడం మాధురి గారికి అయితే కనుక వాయిచ్చి పడేశారని చెప్పి అనిపిస్తుంది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా చెప్తున్నాను ఈ విషయం అయితే కనుక మాధురి గారికి అయితే ఆయిషాకి అయితే కనుక గట్టిగా డోస్ ఇచ్చారని చెప్పి క్లియర్ కట్గా ప్రోమోలో అయితే కనుక మనకు అర్థమైపోతుంది. ప్రోమో 2 వచ్చి రాగానే నేను చెప్తాను మామ, ఈ ప్రోమోలో అయితే కనుక కొన్ని మొహాలు కనిపించలేదు. ఆ మొహాలకి డిఫరెంట్ టాస్క్లు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా పవర్స్ ఇవ్వబోతున్నారు, సంజన గారికి ఏదో బిగ్ పవర్ ఇవ్వబోతున్నారని చెప్పి టాక్ అయితే ఉంది. సో ఏమన్నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే దాని పరంగా కూడా నేను అప్డేట్ చేస్తాను మామ. థ్యాంక్ యూ సో మచ్.